పెద్ద మూవీ చాలామందికి అబ్రప్ట్గా కట్ అయినట్టు, ప్లస్ ఎమోషన్ కనెక్ట్ అయినట్టు, అండ్ జాహ్నవి సీన్స్, దివ్యేందు సీన్స్ అట్లా అబ్రప్ట్గా అంటే మధ్యలో సడన్గా కట్ అయిపోయి అట్లా ఎమోషన్ లేకుండా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, దాని తర్వాత మంచోడు అయిపోయాడు అనే చాలా కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. నేను నా వర్షన్లో రాశాను. జాహ్నవి సీన్స్ నేను రాయాల్సిన పని లేదు, ఆల్రెడీ బుచ్చిబాబు ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ దివ్యేందు సీన్స్ ఎలా ఉంటే విలనిజం వర్కౌట్ అయ్యిండేది పెద్ద సినిమాకి అనేది నేను మాట్లాడతాను. హీరోయిన్ కాపాడాడు, ప్లస్ వీళ్ళని కొట్టాడు, ప్లస్ వీళ్ళ ఊర్లో అతన్ని బట్టలు ఇప్పాడు అనే ఈగోయిజంతో ఆ 21 vs 1 అనేది క్రియేట్ చేస్తాడు క్రికెట్లో. బట్ అంతటితో తన కోపం తీరిపోయిందా అంటే లేదు. ఇదే సైడ్ ప్యారలల్గా అప్పల్ సూరికి అక్కడ పొలిటీషియన్తో అనుకోకుండా పంచలాగడం, అవమానం, తర్వాత అప్పల్ సూరి బట్టలు ఇప్పేసి అక్కడ పడేయడం, ఆ అవమానాలన్నీ తట్టుకోలేక చనిపోతాడు. ఇది ప్యారలల్గా జరుగుతుంది. ఇట్లా ప్యారలల్గా జరిగే టైంలో దివ్యేందుకి ఇంకా కోపం తగ్గలేదు వీళ్ళ మీద. వీళ్ళు ఎక్కడ ఎదుగుతారో, ఇంకా ఏమైపోతుందో, మన మీద ఇంకా తిరుగుబాటు చేస్తారని ఆ ఈగోయిజం తన ఐడెంటిటీ పోతుందేమో అని ఐడెంటిటీ కోసం అట్లనే ఫైట్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఏంటంటే కుస్తీ జరుగుతుంది. సో ఇక్కడ వరకు నేను స్టోరీ ఏం మార్చను. తర్వాత కుస్తీ సీన్స్ జరుగుతాయి కదా. కుస్తీ సీన్స్ జరిగినప్పుడు ఈ శివన్న దగ్గర ఈయనతో పాటు ఇంకొకరు ఉంటారు కదా ఆల్రెడీ. ఆ అబ్బాయి వెళ్ళాల్సిన ప్లేస్లో మన హీరో వెళ్తాడు కదా నేషనల్స్కి. సో అప్పుడు ఆ టైంలో కాళ్ళు ఎరగొడతాడు కదా. కానీ ఆ కాళ్ళు ఎరగొట్టే సీను దివ్యేందు తను ప్రోత్సహించి, తను చోలో చెప్పి తనకి ఇష్టం లేనివన్నీ ఎక్కిచ్చి ఆ పర్సన్కి హీరో కాళ్ళు ఎరగొట్టేలాగా చేసినంటే స్టిల్ ఆ ఈగో పాయింట్కి వాల్యూ ఉండేది. ఇదొక పాయింట్. దాని తర్వాత నేషనల్స్కి వెళ్తాడు, అక్కడ ఏదో చేసి మొత్తం అంతా సెమీఫైనల్స్లో పోయిన తర్వాత కాల్ పోయిందని తెలుస్తుంది హాస్పిటల్లో దివ్యేందుకు కూడా. అయినా కూడా వాడికి తీరదనమాట. వీడు ఆట కూలి, నా కింద పనిచేసేవాడు, అసలు ఎట్లా ఇంత పైకి ఎదుగుతాడు, ఇంకా వీడు ఎదుగుతాడేమో అని వెనకలే వెళ్తూ ఉంటాడు. అప్పుడు ట్రైన్ సీన్ జరుగుతుంది. ట్రైన్ సీన్లో తన కాళ్ళు ఎరగొట్టే సీన్ వెనకల నుంచి చూస్తూ ఉంటాడు. అంటే తనల్ని ఏదో చేయాలన్న ఉద్దేశంతో తిరుగుతూ ఉంటాడు కదా, అక్కడ ఆ ట్రైన్లో ఉంటాడు. అది చూసి ఆ షాక్లో వీడేంద్ర ఇంత పిచ్చోడు, ఆట కోసం చేస్తున్నాడు, ఊరి కోసం చేస్తున్నాడు అనే రియలైజేషన్ అక్కడ క్రియేట్ అయ్యి, అక్కడ ఇమీడియట్గా అక్కడ సారీ చెప్పాల్సిన పని లేదు, అక్కడ క్రియేట్ అయ్యి తర్వాత తను రన్నింగ్కి ఆ కోచ్ని చూడడము, తర్వాత వీడెళ్ళి అక్కడ సపోర్ట్ చేయడం, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి తెలియకోకుండా చేసినంటే అది రియలైజేషన్, అది ఈగో పాయింట్ తగ్గి తన ఐడెంటిటీ ఏంటి అనేది తెలిసేది అనమాట. విలన్ ఆర్క్ అనేది ఇలా రాసినంటే క్రేజీ ఉండిండు. ఎడిటింగ్లో ప్రాపర్గా చేసినంటే నాకు తెలిసి ఈ సీన్స్ ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ రాసుకొని ఇలానే అనుకుంటే నిజంగా అవి పెట్టినంటే ఇంపాక్ట్ క్రేజీ ఉండేది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఈ ఫైట్ అయిపోయి అప్పల్ సూరి నుంచి ఇంకా కనపడ్డు దివ్యేందు డైరెక్ట్గా ఇంకా ఎండింగ్ రన్నింగ్ రేస్కి వాళ్ళ ఊరు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి డోర్ కొట్టి చూడొచ్చా అంటే మంచోడు అయిపోతాడు. ఎట్లయితాడు మంచోడు? ఇట్లా చూపించి తనకు చూపించినంటే నిజంగా ఇంపాక్ట్ క్రేజీ ఉండేది. బుచ్చిబాబు గారు నాకు తెలిసి రైటింగ్ ఒకవేళ ఇది రాసి ఎడిటింగ్లో పోయింటే పర్లేదు, ఒకవేళ ఆల్రెడీ రాసుకొని ఉంటే ఓకే, రాకపోతే కన్సిడర్ దిస్. నెక్స్ట్ టైం చేసినప్పుడు విలనిజం ఆర్క్ అనేది నీట్గా రాసుకోండి స్టోరీలో. దివ్యేందుకి మంచి క్యారెక్టర్ పడేది, మంచిగా ఉండేది సినిమా, ఈక్వల్గా ఉండేది అనమాట. తనేమో వేరే ఫైట్ చేసేవాడు, తనేమో తన వెనకలే వేరే ఫైట్ చేసేవాడు. అవన్నీ మంచిగా ఎలిమెంట్స్ మంచిగా బాగుండేవి. నెక్స్ట్ జాహ్నవి కపూర్, బేబమ్మని ఉప్పెనలో అంత మంచిగా చూపించిన అతను ఇక్కడ చెడ్డగా చూపిస్తాడంటే ఎట్లా నమ్మారు మీరు? నేనైతే ఆ పాయింట్ కన్విన్స్ కాలేదు. నేను థియేటర్లో చూసినప్పుడు అరే ఏంది ఇలా చూపిస్తున్నాడు, ఏంది సెన్స్లెస్గా ఉంది అంత పెద్ద హీరోకి, ప్లస్ అంటే ఆ ఎలిమెంట్స్ అన్నీ నాకు చిరాకు అనిపించాయి. కానీ తను తర్వాత ఇంటర్వ్యూలో మొన్న సారీ చెప్తూ బుచ్చిబాబు గారు చెప్పారు, అక్కడ ఒక సీన్ చెప్పారు ఏంటంటే కుస్తీలో తను సైకిల్ రన్ చేసుకుంటా గదం పట్టుకొని తొక్కుంటూ వెళ్తుంటాడు కదా, అప్పుడు యాక్చువల్లీ తనకి పెళ్లి చూపులు అరేంజ్ చేసి ఉంటాడు, వీడెళ్ళి దానికి అడ్డుపడాలి, అక్కడ ఒక డైలాగ్ చెప్తాడు, దానివల్ల ఇంపాక్ట్ ఉందన్నమాట. ఆ ఇంపాక్ట్ అనేది సినిమాలో వీళ్ళు ప్రాపర్గా చేయలేదని నా ఫీలింగ్. అంత ఎడిటింగ్ చేసినప్పుడు అసలు తీసేయచ్చు కదా హీరోయిన్ని, ఎందుకంటే హీరోయిన్ వల్ల అక్కడ పొలిటికల్గా ఏం చేయలేదు, అక్కడ పొలిటికల్గా ఏం చూపించలేదు మీరు, జస్ట్ అక్కడ ఒక సీన్ చూపించారు అంతే. గొడవ యాక్చువల్లీ గొడవ స్టార్ట్ అయింది జాహ్నవి వల్లే, కానీ ఆ ఇంపాక్ట్ అనేది చూపించలేదు కదా మీరు.
జాహ్నవి డ్రెస్ లాగి వీడు తర్వాత తార్పాల్ని లాగి కాపాడి వీళ్ళని వెళ్ళి కొట్టడం వల్లే కదా అసలు ఈ ఇనిషియల్ ఫైట్ స్టార్ట్ అయింది. ఆ? ఇది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక స్టోరీ పక్కన పెట్టారు. తర్వాత అక్కడేమో అప్పల్ సూర్యుడు అక్కడ జరిపి ఆ బాధలో వచ్చాడు. ఆ లింకేజ్ అనేది ప్రాపర్గా చేసినట్టు ఆ రెండు ఎలిమెంట్స్, ఆ రెండు టైమ్ లైన్స్ స్టోరీస్ని నీట్గా మిక్స్ చేసినట్టే క్రేజీ ఉండేది. దట్స్ ఇట్. మీ అందరికీ నా ఈ స్టోరీ మీద నా ఒపీనియన్ నచ్చితే ప్లీజ్ ఫాలో మై ఛానల్ రీజన్ టు వాచ్. థ్యాంక్ యూ.